శ్రీమన్మంగళమేఘకైసిని శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే సీమాశూన్యకవిత్వవర్షజనని సీమాశూన్యకవిత్వవర్షజనని ప్రస్విన్నకాదంబిని స్వాదు ప్రేమ రస ప్రసారఝరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి శ్రీకరమందార సింధూర తిలకంబు ఫాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ మెడ నిండ పరిమళములు చింద విరిదండ జడ నిండ పరిమళములు చింద కందోయి చిరుచల్వ కందళింప కరకంజముల పొంచి ఘన విపంచి కయంచి అతిలోక శుశ్రావ్య శృతులనీన రాజహంసమునెక్కి రాజతాక్షమునూని మందస్మితాస్యయై విందుగొల్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా భాగ్యమహిమ తల్కులులయుచు నేడు నానాల్కమీద ఇంపు ఘటించి ఇక నటించుగాక. ఈ అపూర్వమైన అతివేలమైన అనర్ఘమైన మహాసభకు సాహసముగా శ్రీకారము చుట్టిన బాలచంద్రులకు ఎందుకు అనర్ఘము సాహసము ఇన్ని విశేషణాలు వేశానంటే, మేము ముగ్గురము ఎప్పుడూ స్నేహ పరిమళములు చెందుకుంటూ ఉన్నవాళ్ళమే మేము. అయితే ఇది లోకానికి తెలియక ఏమో ఈ ముగ్గురు ఒక చోట కలుస్తారా, ఎవరిని పిలిస్తే ఏమో వీరొస్తారా వారొస్తారా అని కొన్ని అపోహ భవనములు నిర్మాణము చేసుకుని అందులో నివసిస్తూ ఉన్న వాళ్లే పెక్కురు. అందువలన ఈ సంకల్పము రావటమే ఒక అద్భుతం. నా వరకు నేను మోహన్ గారి గురించి కానీ గరికపాటి వారి గురించి కానీ అసలు ఎవరి గురించి కానీ ఒక్క మాట తూలను. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః, ఈ మంత్రము నిత్యానుష్ఠానంలో ఉన్నవాణ్ణి. దేవతలు ఎప్పుడూ పరోక్ష ప్రియులు. ప్రత్యక్షముగా కలుసుకున్నప్పుడు ప్రతి మానవుడు ఇంకొకరిని ప్రశంసిస్తాడు. కానీ పరోక్షముగా ఎవరైతే గుణగరిష్ఠతను ప్రశంసిస్తారో అది దేవతా లక్షణము, దేవతలకు ప్రీతికరమైన లక్షణం అన్నారు. నేను అలా ఉంటాను. మా ఇద్దరు సోదరులు అలాగా ఉన్నారని నాకు తెలుసు. అందుకని మేమెప్పుడూ సమన్వయంతోనే ఉంటాము. లోకానికి ఆ విషయం తెలియదు కాబట్టి బాలచంద్రులు ఇవాళ ఇటువంటి ఈ నిర్ణయము చేసి ఈ సభను చేసి చూపించి లోకానికి యథార్థ దర్శనము చేయించారు అని నేను వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. కొప్పరపు కవులు నాకు శర్మగారికి ఎప్పుడు సంగీత విద్య నడుస్తూ ఉంటుంది మధ్యలో. మా గురువులు నన్ను ఎప్పుడు అనేవాళ్ళు, ఒరే నువ్వు దారి తప్పి సాహిత్యంలో పడ్డావురా అని. నాకేమో సంగీతము మొదటి నుంచి ఆ నాదము అలవాటు. మా నాన్నగారు చాలా గొప్ప సంగీత విద్వాంసుడు. నాకన్నా కొన్ని కోటి రెట్లు మధురముగా పాడగలవాడు ఆయన. అలా పాడేవారు. నా గొంతు కన్నా కోటి రెట్లు చాలా శ్రవణీయంగా ఉంటుంది ఆయన గొంతు ఉండేది. అలా నిత్యము శివపూజా ధురంధరుడు ఆయన. మహాన్యాసము మా ఊరు తాడిపత్రి పెన్నా నదీ తీరములో అక్కడ రామలింగేశ్వర స్వామికి అభిషేకము చేయడానికి 4 గంటలకో శివ సన్నిధికి వెళితే మా నాన్నగారు ఉచ్చైశ్వరముతో మంత్రము చెబుతూ నా రుద్రో రుద్రమర్చయేత్ అని మధ్యలో దాని విశేషాలు చెబుతూ ఉండేవారు. నన్ను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. నీవు రుద్రుడవు కాకుండా రుద్రార్చన చెయ్యలేవు అని దానికి అర్థం చెబుతూ ఇంకా అనేక విశేషాలు చెబుతూ ఉండేవాడు.
ఇలా జీవితం ప్రారంభమైంది కాబట్టి ఆ నాదప్రియత్వం అలవాటైంది. ఆ రక్తగతంగా నాడీగతంగా లక్షణం ఉంది. అందువల్ల శర్మగారు నాతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఇది ఏ రాగము, ఇది ఎలా ఉంటుంది, ఈ రాగంలో ఈ పద్యము అని మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైన పద్యము. వర్ణనా నిపుణ కవి అన్నారు. కవి అన్నవాడు, నేను ఎప్పుడు చెప్తుంటా, కవి అయినవాడు కేవలం కవి. నేను కవులనేమీ తగ్గించటం లేదు. కానీ అవధాని అయినవాడు రసపరవశుడై కవి కావాలి, స్వవశుడై అవధాని కావాలి. ఏకకాలములో రెండు భిన్న లక్షణములు కలిగి ఉండాలి అవధాని. పరవశుడు కాకపోతే కవిత్వము పొంగదు. అది పద్యం అవుతుంది కానీ, చతుష్పాత్ కావచ్చు కానీ అది కవిత్వము కాజాలదు. కాబట్టి అవధాని అయినవాడు పరవశుడై రసావిష్కారము చేస్తాడు. అదే సమయములో కవి వలె పరవశించిపోతే ధారణ తప్పుతుంది, అవధాని కాలేడు. కాబట్టి ఏకకాలములో పరవశుడు కావాలి, స్వవశుడై ఉండాలి. సంగీత వాద్య లయ, సంగీత తాళ లయ వాద్య వశంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవా అన్నాడు. ఆయన కలము చేత, వాక్కు అనేటువంటి ఆ ఘంటిక చేత రాస్తూ ఉంటాడు అవధాని. అలా చేసిన వాడే అవధాని అవుతాడు. అటువంటి అవధానులలో ఇవాళ నాకు చాలా ఇష్టడు మేడసాని మోహన్ గారు. ఎందుకంటే ఒకరు ఒకటి చేస్తే ఇంకొకటి చెయ్యాలి అనే ఒక తపన ఉంటుంది. అది జరగాలి. ఇది ఆరోగ్యకరమైన లక్షణం. ఆయన అది చేస్తే నేను ఇది చెయ్యాలి అని. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధము. విశ్వాచీ ప్రతిభ అన్నారు. ఏది ఒక రూపమై ఉండదు. ఉంటే అది కాదు. ఒక కవిత్వమే తీసుకోండి. కవిత్వము శబ్దమా, కవిత్వము అర్థమా, కవిత్వము అలంకారమా, కవిత్వము రసమా, కవిత్వము వ్యంగ్యమా? ఎవ్వరూ ఇప్పటికి నిర్ధారించగలిగిన వాళ్ళు లేరు. చెప్పలేరు ఎవరూ కూడా ఏది కవిత్వము అని. అలా వెతుక్కుంటూ వెళ్ళవలసినదే కవిత్వము కోసము. ఏమీ లేదు. ఓ దోమ గురించి కవిత్వం ఏముంది? తెగ కుట్టి వదిలిపెట్టిన వగణిత వైజాగు దోమల అశ్వత్థామల్ అన్నాడు శ్రీశ్రీ. ఆహా, ఏమి కవిరా అనిపిస్తాడు. తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమలు అశ్వత్థామల్. ఎక్కడికి తీసుకెళ్ళి కలిపాడు? అశ్వత్థామ హతః కుంజరః, ఆ కుంజరమును తెచ్చి ఇక్కడ బంధించాడు ఈ కందపద్యంలో. పొగరెక్కిన రెక్కేంగులు అన్నాడు. కాబట్టి కవి అయిన వాడికి పదమును ఎలా అభిమంత్రిస్తాడో వాడికి తెలుసు. కవి అయిన వాడికి ఆ పరిమళాత్మకమైన శబ్దజాలము దొరుకుతుంది. తక్కిన వాడికి వేరే పదాలు కనిపిస్తాయి. తయేవ శబ్దాహ తేచైవ అర్థపరంపరాహ. అవే అర్థములు, అవే శబ్దములు.